రాజీ పడదగిన కేసులను పరస్పర అంగీకారాలతో పరిష్కరించుకోవాలని రాజీ మార్గం రాజ్య మార్గమని ఆదిలాబాద్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రభాకర్ రావు అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని కోర్టు ఆవరణలో జాతీయ లోక్ అదాలత్ను నిర్వహించారు. ఇక రాజీతో కేసులు పరిష్కరించుకోవాలని కక్షిదారులకు జడ్జి సూచించారు. లోక్ అదాలత్ ద్వారా విలువైన డబ్బు సమయం ఆదా అవుతుందని తెలిపారు. ఇక ఎంతో కాలంగా పెండింగ్లో ఉన్న కేసులను పరిష్కరించి కక్షిదారులకు పత్రాలను అందజేశారు. లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇండియన్ మ్యాట్రిమోనియల్ సొసైటీ నేషనల్ లోక్ అదాలత్ కి ఇబ్బంది లేకుండా కక్షిదారులకు సత్వర న్యాయం అందే విధంగా శాశ్వత పరిష్కారం లభించే విధంగా మనందరం కూడా కృషి చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇప్పటి వరకు ఈ 2025 సంవత్సరంలో భారత సోషల్ సభ్యుల నుంచి కానీ, పోలీస్ అధికారుల నుంచి కానీ, ఇన్సూరెన్స్ న్యాయవాదుల దగ్గర నుండి కానీ, అదేవిధంగా లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ వాళ్ళ నుంచి, బ్యాంక్ అధికారులు అందరి నుంచి కూడా చాలా సహకారం లభించింది. ఈ సందర్భంగా ఇయర్ ఎండింగ్లో మీ అందరికీ మరొకసారి మా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఇదే సహకారం 2026 సంవత్సరంలో కూడా మా సంస్థకు అందించి ఎక్కువ కేసులు లోక్ అదాలత్లో పరిష్కరించే విధంగా మనం కక్షిదారుని ముందుకు నడిపించాల్సిన పరిస్థితి మనందరి మీద ఉంది. నేను ఎప్పుడు చెప్తా ఉంటాను మా తోటి న్యాయాధికారులతో మాట్లాడినప్పుడు, మనం ఆదిలాబాద్లో 2025 సంవత్సరం కేసులు కూడా మనం పరిష్కారం చేస్తున్నాం. అంటే సత్వర న్యాయం అందజేస్తున్నాం అన్న గర్వంగా ఉంటుంది. దీనికి మెయిన్గా కారణం వెంటనే పోలీసు వాళ్ళు ఛార్జ్ షీట్ వేయటం, సివిల్ కేసులో ఇరు వర్గాల న్యాయవాదులు కోఆపరేట్ చేయటము. నిన్న కూడా 4 కేసులు బేకల్ నరేంద్ర గారు, అమరేంద్ర రెడ్డి గారు 4 సివిల్ కేసులు జిల్లా కోర్టు స్థాయిలో అంటే 50 లక్షల పైలున్న కేసులు. అది చాలా పెద్ద సివిల్ డిస్ప్యూట్. అయినా కూడా 4 కేసులు చాలా బాగా చేశారు. నాగేష్ గారు కూడా ఉన్నారు అందులో. తర్వాత అది కూడా పరిష్కారం జరిగింది. కాబట్టి మీ అందరి సహకారంతో మనం ఆదిలాబాద్లో ప్రశాంతంగా సాఫీగా లోక్ అదాలత్ నిర్వహించుకుంటున్నాం. ఇదే సహకారాన్ని భవిష్యత్తులో కూడా మీరందరూ అందించాలని చెప్పేసి కోరుకుంటూ